వాళ్ళ సిస్టర్. నాన్న ప్రాబ్లం నీది కదా, నువ్వు విన్నా సరిపోతుంది. నేను కనీసం వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళు ఎట్లా పడితే అట్లే తిడుతుంటారు. విలేజ్ లో అందరికి చెప్పారు మేడం, ఈమె మోసం చేసి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంది, పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి. అమ్మా ఒక లాస్ట్ క్వశ్చన్ అమ్మా, మీ అత్త మామల్ని ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏం చేస్తారు? అదే సార్, నాకు సపోర్ట్ చేస్తారేమో అని ఇక్కడికి వచ్చాను. నేను అక్కడే కూర్చుంటాను సార్ వెళ్ళి. వాళ్ళ నెంబర్ ఉందమ్మా? మీ అత్తగారు మామగారు నెంబర్ ఉందా? వాళ్ళ అన్నయ్య నెంబర్ ఉంది సార్. వాళ్ళ బ్రదర్ది ఉందా? మాట్లాడొచ్చా? ఫోన్ చేసి మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. మీకేమి ఇబ్బంది ఉండదుగా? తర్వాత నాకేమి ఇబ్బంది ఉండదు మేడం. మేడం వాళ్ళ ఫ్రెండ్ తోటి కూడా వాళ్ళ చిన్నన్నయ్య కూడా వాళ్ళ ఫ్రెండ్ తోటి మా కూడా పోలీస్ స్టేషన్ లోనే కౌన్సిలింగ్ అవ్వట్లేదు కదా, మేము ఏం చేసుకుంటారో చేసుకుంటే లీగల్ గానే చూసుకుంటామని ఆడ పారిపోయాడు రకంగా. ఇప్పుడు వాళ్ళ అక్క ఏం చెప్తుంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని మేము మా లాయర్ మాడతారని పెడతాను. ఇంకా అదంతా కాకుండా నీ మీద అన్ని కేసులు పెడతాను రివర్స్ అని బెదిరిస్తున్నాడు మేడం. వాడు ఎవరెవరితో ఫోన్లు చూపించి సెటిల్మెంట్ మాట్లాడుకొని డబ్బులు ఇస్తారు, వాళ్ళు వదిలేసుకోండి. నా దగ్గర ఉన్నప్పుడు, నా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను లక్షలు తీసుకొచ్చి పెట్టాను మేడం, నా పిఎఫ్ మనీ అనేసి, నా శాలరీ అనేసి. వాడి డబ్బుల కోసం ఈ రోజు వాడికి సెటిల్మెంట్ పోతే వాడు నాకు ఎంత ఇస్తాడు, ఎంత ఇచ్చి వదిలేస్తాడు మేడం. నాకు డబ్బులు వద్దు, సెటిల్మెంట్ అయ్యమందు, నాకు అతనే కావాలి. అబ్బాయికి ఇష్టమే లేనప్పుడు ఏం చేస్తావమ్మా నువ్వు? ఎందుకు ఇంకో లైఫ్ నాకు లేదు మేడం. ఇక అమ్మ ఇంకో లైఫ్ లేదు, కానీ అతను మళ్ళీ నీ జీవితంలో ప్రవేశిస్తే లైఫ్ ఉంటుందా? నీ కొడుకుంటుందా? నీకుంటుందా? ఇప్పుడే పరువు తీసి పెట్టారు, రోడ్డు మీదకి వేసాడు. రేపొద్దు నీ కుర్రోడు పెద్దోడు అయ్యి అమ్మ నీ క్యారెక్టర్ ఇదమ్మా అని అడిగితే ఎలా ఉంటది? ఈ ప్రపంచంలో నేను అవమానాలు పడ్డా మేడం. హస్బెండ్ లేకుండా ఎవరు ఎట్లా మాట్లాడతారో అన్ని తెలుసు. నీ ఫస్ట్ హస్బెండ్ ఆల్రెడీ కొట్టి చంపాడు నిన్ను, మళ్ళీ ఇతను వచ్చినా సరే అదే చేయడం నమ్మకం. హస్బెండ్ లేకపోతే మాట్లాడతాడు అని అంటున్నావు, ఇక్కడ హస్బెండ్ ఉండగానే మాట్లాడుతున్నాడు. అర్థమైందా? నేను నీ మొగుడని చెప్పుకుంటూనే నీ క్యారెక్టర్ లేదు, నువ్వు డబ్బులకు అమ్ముడుపోయావు, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేసావని చెప్పు తిరుగుతున్నారు మొత్తం కుటుంబం అంతా. అమ్మ నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నా మాట విను. నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావు నీకు తెలీదు. పిల్లల గురించి ఆలోచించట్లేదు ఏంటంటే? ఈ మనిషి నీకు కరెక్ట్ కాదమ్మా. అసలు ఏ విధంగా చూసుకున్నా, ఏ విధంగా ఆలోచించినా కరెక్ట్ కాదు. లేదు సార్, తింటున్నావా, పడుకుంటున్నావా, తింటున్నావా, నిద్ర పడుతుందా? పడుతుంది సార్, అట్లా ఏం లేదు. మరి హెల్త్ విషయంలో కరెక్టేనే ఉండే సార్. కదమ్మా, హెల్త్ విషయంలో కరెక్ట్ గానే ఉన్నావమ్మా. మరి అలాంటి వాడు కావాలి అని అనుకోవటం అనేటటువంటిది అసలు ఒక మెంటలీ స్టేబుల్ నిర్ణయమేనా? మానసికంగా స్థిరత్వం ఉండే నిర్ణయమేనా? నిన్ను కేవలం వాడుకోవటానికి, ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేయటానికి వాడుకోవటానికి వాడు దిగాడు రంగంలోకి. తిరిగి చూసేటప్పటికి నేను పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకో దారి వాడికి కనిపించలేదు. అర్థమైందా? కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయింది కాబట్టి చచ్చినట్టు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది, జరగవలసింది జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న తెలియనంత వరకు ఒక సీక్రెట్ ప్రయాణం అనేది కొనసాగింది. వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసిన తర్వాత అసలు తెలుసు సార్, మ్యారేజ్ అయింది ఇదంతా తెలుసు. నాకు మ్యారేజ్ అయిందన్న విషయం వాళ్ళకి ముందు నుంచే తెలుసు. వాళ్ళు వద్దన్నారు, కానీ అబ్బాయి బాగానే ఉన్నాడు సార్ నా దగ్గర. బానే ఉన్నాడమ్మా. ఇప్పుడు ఏం వచ్చింది రోగం? ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పి వాడు కొంతకాలం నిన్ను భరించాడు, కొంతకాలం నీతో పాటు ఎంజాయ్ చేశాడు, తర్వాత ఇప్పుడు పారిపోయాడు. ఇప్పుడు ఏంటంటే కారణాలు ఎత్తుక్కుంటున్నాడు, నిన్ను ఎలా చెడ్డ చేయాలని కారణాలు ఎత్తుకుతున్నాడు. అయినా కానీ వాడు ఎంత చెడ్డ చేసినా పర్లేదు, నువ్వే కావాలన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అన్లెస్ అంటే నువ్వు ఖచ్చితమైనటువంటి స్టేబుల్ మెంటల్ నిర్ణయం తీసుకునేంత వరకు మేము కూడా మాట్లాడలేం కదమ్మా. అలా తప్పించుకునే తిరిగేటటువంటి వాడితో తీసుకొచ్చి నీ పక్కన కూర్చోపెట్టి ఎంతకాలం కాపురం చేయించగలం? ఈ వేదిక ఎంత గ్యారంటీ ఇస్తుంది అలాంటి అంశాలకి? ఈరోజు మాట్లాడతాము, వాడు మాకు అందకపోవచ్చు, అందితే కనుక ఏదో కాకమ్మ కబుర్లు చెప్తాడు, ఆ అమ్మాయి చెడ్డదండి మేము కోర్టులో పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటాం అని అంటాడు. ఏం న్యాయం జరుగుతుంది నీకు? నువ్వు నాకు వాడు వద్దండి, వాడికి శిక్ష పడాలి అనేటటువంటి విధంగా మాట్లాడు, ఇంకో విధంగా ఆలోచించవచ్చు మనం. నువ్వు మానసికంగా వీక్గా ఉంటూ వాడు కావాలంటే కనుక నీతో పాటు నీ కొడుకుని తొక్కేస్తాడు. అసలు నీ కొడుకుని యాక్సెప్ట్ చేశాడా, స్వీకరించాడా? ఓకే సార్, ఫస్ట్ నుంచి బాగానే చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి అతను అలా మారిపోయాడు. అమ్మ ఏం ఇన్వాల్వ్ అయినా, ఏం ఇన్వాల్వ్ అవ్వకపోయినా నువ్వు ఎంత పిచ్చితనంగా నువ్వు ఏడుస్తుంటే జాలి పడుతుంది, ఇంకోవైపు నుంచి విపరీతమైన కోపం వస్తుంది. జీవితం సర్వనాశనం అయిపోతూ మిగతా ఆడపిల్లలు చక్కగా ఉన్న ఒకే ఇంట్లో పుట్టిన నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ప్రయాణం చేసిన వాడికే గ్యారంటీ లేనప్పుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడికి లవ్ స్టోరీలు నడిపించి పారిపోయి పెళ్లి చేసుకునేంత అవసరమే ఉందమ్మా. నీకు ఒక కొడుకు ఉన్నాడు కదమ్మా, ఆ కొడుకు కూడా నువ్వు బాధ్యత వహించాలి కదా. వచ్చేటటువంటి వాడు నీ జీవితం నాశనం చేయడం కాదు, వాడి జీవితం కూడా నాశనం చేస్తాడు కదా. మళ్ళీ నువ్వు ఒక ప్రెగ్నెన్సీ, మళ్ళీ పెళ్లికి ముందు కలవటం, మళ్ళీ అదొక అబార్షను, మళ్ళీ నెల తిరగక ముందే ఇంకో ప్రెగ్నెన్సీ.
ఇప్పుడు ఈ పుట్టబోయేటటువంటి వాడికి ఏం సమాధానం చెప్తావు? వాడిని ఆల్రెడీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అక్కడ తండ్రి, మళ్ళీ సగం ఇంకో తండ్రి. ఇప్పుడు పుట్టబోయేటటువంటి వాడికి ఏ తండ్రిని చూపెడతావు? నీ జీవితంతో పాటు మీ మొత్తం మూకముడుగా మొత్తం సమాజాన్ని అంతా, మీ కుటుంబాన్ని అంతా పట్టుకెళ్ళి ఊబిలో ముంచేస్తున్నావు కదమ్మా. ఇప్పటికి కూడా ఒక సరైన నిర్ణయం తీసుకో మహాతల్లి అంటే నిర్ణయం తీసుకోవట్లేదు. అంటే ఆల్రెడీ 3 months ప్రెగ్నెంట్ అనా వెన తిరగట్లేదు? అట్లా లేదు సార్, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన వదిలేసి ఇంకా చేయలేను. ఉంటాడు కావచ్చు, ఒక టైం వచ్చేసరికి బాగానే ఉంటాడు కావచ్చు. ఎలా చెప్తావమ్మా? ఏం ప్రేమమ్మా? 2 years పాటు ప్రేమించారు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, పెళ్లికి ముందే నిన్ను ప్రెగ్నెంట్ చేశాడు. అలాంటి వాడు ఇప్పుడు ఈడు ఒక జాలి దయ ఏమీ లేకుండా నీ చేత అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేయించడమే కాకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి పారిపోయాడు. అలాంటి వాడు మారుతాడా? ఎవరు చెప్పారమ్మా? ఏ డాక్టర్ చెప్పాడు? ఏ పోలీస్ చెప్పాడు? ఏ అడ్వకేట్ చెప్పాడు అలాంటి వాళ్ళు మారుతారని చెప్పి? ప్రయత్నం చేద్దాం సార్, మారకపోతే తర్వాత. ఏం ప్రయత్నం అమ్మా? ఏం ప్రయత్నం చేయాలి? ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి? అడికి ఏమన్నా కరోనా లాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి? అడికి ఏమన్నా? ఏం మారుతారమ్మా అలాంటి వాళ్ళు? మారుతాడా? మారడు సచ్చినా మారడు. వాడికి ఏమైనా దయదాక్షిణ్యాలు ఉన్నాయమ్మా? నీ కడుపులో పుట్టే బిడ్డకు వాడి తండ్రి కదా, ఏమైనా జాలి ఉందా వాడికి? నీ మీద జాలి కరుణ ఏమీ లేవు. పుట్టబెట్టేటువంటి బిడ్డ మీద వాడికి ఒక ఆలోచన లేదా? నీకు ప్రెగ్నెన్సీ అని అతనికి తెలుసా? ఏమ్మా, తెలుసా తెలీదా? తెలుసు మేడం. పోలీస్ స్టేషన్ లో చెప్పావా? ఏమోనమ్మా, నా వరకు అయితే, నా నిర్ణయం అయితే మాత్రం ఆ మనిషి ఫోన్ ఎత్తినా, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెలు ఫోన్ ఎత్తినా, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ ఎత్తినా, వాడైతే కనుక నీకు సరైనవాడు కాదు. నువ్వు చేసినటువంటి మిస్టేక్స్లో ఇది ఒక మిస్టేక్. మొదటోడు శాడిస్టు, వాడు కనిపించే శాడిస్టు, వీడు కనిపించినటువంటి శాడిస్టు. వీడి శాడిజం ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? బలవంతంగా వెళ్ళి వాడి పక్కన వాడి ఇంట్లో కూర్చుంటా చూడు, అప్పుడు వీడి శాడిజం అనేది ఏదో కనిపిస్తాం. లేదు కాదు కూడదండి, నేను ఫైట్ చేయాలి అని అనుకుంటే కనుక ఇందాక నేను చెప్పినటువంటి సలహా తీసుకో, వెళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో టెస్ట్ అయ్యి ఎవరి గురించి కలపరో అప్పుడు చూద్దాం. రిస్క్ మాత్రం నీదే, ఎందుకంటే నువ్వు మొగుడు కావాలి, జీవితంలో ఇంకో పెళ్లి అనేటటువంటి వదులుకోవటానికి నువ్వు సిద్ధపడట్లేదు కాబట్టి అది తప్ప ఇంకో దారి లేదు ఈరోజు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.